వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ పొలిటికల్ కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సతీమణి ఎలిజబెత్ గొగోయ్ కు పాకిస్తాన్ తో సంబంధాలున్నాయంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రపంచ వేదికలపై భారత్ ని విమర్శించే పాక్ జాతీయుడు అలీ తౌకీర్ షేక్ తో ఆమెకు సంబంధాలు ఉన్నాయన్నారు. ఆ ఏజెంట్ 2010 నుంచి 13 మధ్య కాలంలో 13 సార్లు భారత్ వచ్చాడని, ప్రపంచవ్యాప్తంగా అతడు భారత వ్యతిరేక ప్రచారం చేశాడని పేర్కొన్నాడు. పాకిస్తానీ ఏజెంట్ అలీతో గౌరవ్ గొగోయ్ ఆయన సతీమణి బ్రిటన్ పౌరురాలైన ఎలిజబెత్ కి సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. 2011లో అమెరికా నుంచి పాకిస్తాన్ కి వెళ్ళింది. అక్కడ పాక్ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇచ్చింది. ఆ తర్వాత భారత్ కి బదిలీ చేసింది. ఆమె జీతాన్ని అలీ చెల్లించాడు. ఎలిజబెత్ భారత్ లో ఒక సంస్థలో పనిచేస్తూ దేశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్ కి చేరవేశారని ఆయన స్పష్టం చేశారు. ఆమె భారత్ లోని 2 సంస్థల్లో పనిచేస్తున్న సమయంలో 9 సార్లు పాక్ కు వెళ్లిందని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ప్రధాని మోదీ అధికారం చేపట్టాక అలీ తౌకీర్ షేక్ భారత్ కి రావడం మానేసినట్లు కూడా తెలిపారు. పాకిస్తాన్ కి చెందిన ఉన్నత స్థాయి బృందాలతో కలిసి అలీ తౌకీర్ షేక్ భారత పర్యటనకు వచ్చేవాడని చెప్పారు. ఈ పర్యటనలన్నీ డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి. ఎలిజబెత్ గౌరవ్ భారతదేశ అధికార వ్యవస్థతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. వీసాలన్నీ కాంగ్రెస్ పాలనలోనే జారీ అయ్యాయి. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను భారతదేశ పర్యటనలు ఆపేశాడు. భారతదేశ పర్యటనల సమయంలో అతను ఉన్నత స్థాయి పాకిస్తానీ అధికారులతో కూడా తనతో పాటు తీసుకువచ్చారని శర్మ వెల్లడించారు. సింగపూర్ లో ఉన్నప్పుడు ఎంపీ గౌరవ్ గొగోయ్ కొంతమంది యువకులను పాకిస్తాన్ దౌత్య కార్యాలయానికి తీసుకెళ్తున్న ఫోటో వైరల్ అయింది. అప్పట్లో అబ్దుల్ బసిత్ భారత్ లో పాకిస్తాన్ హై కమిషనర్ గా ఉన్నారు. ఒక విధంగా గొగోయ్ పాకిస్తాన్ ను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నించారు. ఈ విధంగా మరే కాంగ్రెస్ నేత కూడా పాకిస్తాన్ కు ప్రతినిధి బృందంతో వెళ్లినట్లు ఆ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు తెలియదు అని ధ్వజమెత్తారు. మొదట ఈ చిత్రాన్ని ఫోటోషాప్ అనుకున్నానని, కానీ కాంగ్రెస్ నేతలు దాన్ని సమర్థించడంతో నిజమని అర్థమైందని చెబుతూ అందుకే పూర్తి దర్యాప్తును ప్రారంభించామని రాష్ట్ర మంత్రివర్గం ఈ కేసును కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపిందని చెప్పారు. ఇప్పుడు గొగోయ్ ని అరెస్ట్ చేస్తే ఎన్నికల ముందు రాజకీయం చేస్తున్నామని అంటారని, అందుకని అరెస్ట్ చేయడం లేదని ఆయన చెప్పారు. ఏదేమైనా ఎన్నికల ముందా ఎన్నికల తర్వాత అనేది కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి వెంటనే దీని మీద విచారణలు అరెస్టు చేయాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్స్ కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, అలాగే కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా దయచేసి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం ప్రతిరోజు పోరాడుతున్న ఒక అమ్మాయి కళకు సహకారాన్ని అందించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.